హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎపిసోడ్ కంటే నామినేషన్ గురించి మాట్లాడుకుందాం. ఎవరు నామినేషన్స్ లోకి వచ్చారో, అలాగే ప్రోమోలో నబీల్ చేస్తున్న ఏదైతే అది నాకు నబీల్ చేస్తున్నది యాక్షన్ లాగా తను ఎక్కడా కనపడ్డి. ఇప్పుడు గౌతమ్ మీద నబీల్ ఏదైతే ఫైట్ పెట్టుకున్నాడో ఏదో కావాలని ఇంటెన్షనల్లీ పెట్టుకున్నట్టే ఉంది. ఏదైతే అగ్రెషన్ చూపిస్తున్నాడో ఆ యాక్షన్స్ అవన్నీ కూడా జస్ట్ ఓవర్ యాక్షన్ లాగా నాకైతే అనిపించాయి. ఏంటో ఫైర్ ఉందని చూపించుకోవాలని అండాలో అంతా ఓవర్ యాక్షన్. ఈ ఓవర్ యాక్షన్ వల్లే తను విన్నింగ్ కాంపిటీషన్ నుంచి అవుట్ అయిపోయాడు. లేదంటే ఇలా ఓవర్ యాక్షన్ లేకుండా ప్రాపర్ గా అయితే బాగానే ఉండేది. డబ్బా రాయుడు పోజులిస్తుంటూ ఉంటాడు మిగిలిన వీక్ అంతా. నామినేషన్స్ వచ్చేటప్పటికి ఓహో ఇంతకు మించి ఏం లేదు. ఈ రోజు నామినేషన్స్ లో కూడా కావాలని గౌతమ్తో గొడవ పెట్టుకున్నట్టు నాకు అనిపించింది, క్లియర్ గా అనిపించింది. మీకు కూడా అలా అనిపించిందా అని ఖచ్చితంగా చెప్పండి. ఎవరైతే గౌతమ్ కావాలని గొడవలు పెట్టుకుంటున్నాడని అంటున్నారో వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు గౌతమ్ కాదు కదా గొడవ పెట్టుకుంటున్నారు, నవీళ్ళు కెలుక్కుని మరీ గొడవ పెట్టుకుంటున్నట్టు, కావాలని అగ్రెషన్ చూపిస్తున్నట్టు, పనికిమాలిన అగ్రెషన్, అవసరం లేని అగ్రెషన్, చూపించాల్సిన చోట చూపించాలి. సో ఇది వేరే వాళ్ళకి నిధులు చెప్పేటప్పుడు ఫస్ట్ తను కూడా అలా ఉండాలి. సో అది నబీల్ ఏదైతే మనం ప్రోమోలు చూస్తున్నామో ప్రోమో వరకు చూసుకుంటే మాత్రం నబీల్ ఓవరాక్షన్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. అవతల గౌతమ్ నబీల్ చేస్తున్న దానికి రివర్స్ ఆన్సర్ ఇచ్చుకుంటున్నాడని మాత్రం నాకు అనిపించింది. రెండు, ఆల్రెడీ యష్మి గౌతమ్ ఒక ఓటు వేసింది అండ్ నబీల్ నుంచి ఓటు పడింది, ఇంకా పడొచ్చు గౌతమ్కి. సో గౌతమ్ నామినేషన్స్ లోకి వచ్చేసాడు. రెండు ఇంకెవరు, తేజకి ఆల్మోస్ట్ 2 ఓట్స్ పడిపోయాయి. నామినేషన్స్ జరుగుతున్నాయి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. తేజ కూడా ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చేసాడు. అండ్ పృథ్వీ అవినాష్ నామినేట్ చేస్తున్నాడు. యాక్చువల్ గా పృథ్వీ అండ్ నిఖిల్, విష్ణు, నాకు తెలిసి వీళ్ళ ముగ్గురు ఒకరిని నామినేట్ చేసుకునే ఛాన్సెస్ తక్కువ. కాబట్టి వీళ్ళ ముగ్గురు ఖచ్చితంగా వైల్డ్ కార్డ్స్ నే నామినేట్ చేస్తారు. సో రోహిణిని ఎలాగో నామినేట్ చేయడానికి లేదు కాబట్టి వీళ్ళు గౌతమ్, అవినాష్ అండ్ తేజ వీళ్ళ ముగ్గురిని నామినేషన్స్ లోకి తీసుకురావడానికి ట్రై చేస్తారు. సో ఆల్రెడీ గౌతమ్ కి 2 ఓట్స్ పడిపోయాయి. ఒకటి నబీల్ వేశాడు, ఆల్రెడీ ఇంకొకటి యష్మి వేసింది. కాబట్టి మిగిలిన ఇద్దరిని కూడా నామినేషన్స్ లోకి తీసుకురావడానికి ఖచ్చితంగా ట్రై చేస్తారు. ఆల్రెడీ తేజకి 2 ఓట్స్ పడిపోయాయి, అవినాష్ కూడా ఖచ్చితంగా 2 ఓట్స్ పడతాయి. సో వీళ్ళ ముగ్గురు ఖచ్చితంగా నామినేషన్స్ లోకి వచ్చేస్తారు, నో డౌట్. అండ్ యువతల నుంచి చూస్తే ప్రేరణ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి, రావచ్చు. సో రాకపోతే మాత్రం ప్రేరణలకి వచ్చిందంటే కొంచెం డేంజర్ జోన్ లోకి వచ్చినట్టే. సో యువతల నుంచి మాత్రం నిఖిల్ కూడా వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఎందుకంటే వీకెండ్ టాస్క్ లో కూడా కొన్ని అబద్ధాలు చెప్పాడు. సో ఏ రకంగా చూసినా నిఖిల్ నామినేషన్ లోకి వచ్చి పృథ్వీ ఖచ్చితంగా నామినేషన్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. సో అంటే వీళ్ళలోంచి ఎవరు ఓజీస్ నుంచి పృథ్వీ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు నామినేషన్స్ లోకి రావచ్చు. ఏమైనా సేవ్ అయితే విష్ణు సేవ్ అవ్వచ్చు, కానీ పృథ్వీ ప్రేరణ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కానీ విష్ణు గేమ్ సరిగ్గా లేదన్న రీజన్ తో నామినేషన్ లో వేయొచ్చు. సో ప్రస్తుతానికి చూసుకుంటే నామినేషన్స్ లోకి అఫీషియల్ గా నామినేషన్స్ లోకి వచ్చేసిన వాళ్ళు ఎవరు, వచ్చే ఛాన్స్ ఎవరున్నది అన్నది చూసుకుంటే అఫీషియల్ గా గౌతమ్, తేజ అండ్ వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఆల్రెడీ నామినేషన్స్ లోకి వచ్చేసారు. మిగిలిన వాళ్ళలో అవినాష్ అండ్ తేజ 100% నామినేషన్స్ లోకి వచ్చేస్తారు, నో డౌట్. ఖచ్చితంగా ఓజీస్ వీళ్ళనే వేస్తారు నామినేషన్స్ లో విత్ ప్రేరణతో కలిపి ఓజీస్ అందరూ కలిసి వీళ్ళ మీదే వేస్తారు. ఎలాగో రోహిణి చీఫ్ కాబట్టి, రోహిణి కాకుండా మిగిలిన ముగ్గురు వైల్డ్ కార్డ్స్ ఈ వారం ఖచ్చితంగా నామినేషన్స్ లో ఉంటారు. యువతల నుంచి ఖచ్చితంగా పృథ్వీ నామినేషన్స్ లో ఉంటాడు అనమాట. ఓజీస్ లో పృథ్వీ ఖచ్చితంగా నామినేషన్స్ లో ఉంటాడు. సెకండ్, ప్రేరణ కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మెగా చీఫ్ టాస్క్ అయిన తర్వాత ప్రేరణ నామినేట్ చేసే ఛాన్సెస్ రాలేదు. కాబట్టి ఆ రీజన్ తో ప్రేరణ నామినేషన్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. విష్ణు కూడా ప్రేరణను వేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఓజీస్ నుంచి ఖచ్చితంగా నామినేషన్స్ లోకి వచ్చేవాళ్ళు పృథ్వీ అలాగే ప్రేరణ వీళ్ళిద్దరు ఖచ్చితంగా నామినేషన్స్ లోకి వస్తారు. గౌతమ్ మేబీ నబీల్ నామినేషన్స్ లో వేస్తాడు. గౌతమ్ కాకుండా ఇంకొకరు ఎవరు వేస్తారన్న చూడాలి. ఏమన్నా విష్ణు వేస్తే వేయొచ్చు, ఎందుకంటే నబీల్ విష్ణు వేసాడు కదా, నబీల్ విష్ణు వేసాడు కాబట్టి విష్ణు కూడా నబీల్ వేయొచ్చు. సో ఈ రకంగా నబీల్ కూడా నామినేషన్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. మీరేమనుకుంటున్నారు, ఈ వారం ఎవరు నామినేషన్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉందనుకుంటున్నారు అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆల్రెడీ నేను చెప్పాను కదా ఎవరెవరు నామినేషన్స్ లోకి వచ్చేసారో, మిగిలిన వాళ్ళలో ఎవరు వస్తారన్నది నా నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇప్పుడు యష్మి గురించి మాట్లాడుకుందాం. యష్మి ఎలిమినేషన్ అన్నది నాకైతే పర్సనల్ గా యష్మి ఎలిమినేషన్ నాకు అంత కరెక్ట్ అని కరెక్ట్ అని కాదులే, ఆడియన్స్ ఓటింగ్ మనం ఏం చేయలేం. బట్ నాకైతే పాపం యష్మి ఇంకొన్ని రోజులు హౌస్ లో ఉండడానికి, అంటే తనకంటే ముందు బయటికి వెళ్లాల్సిన వాళ్ళు హౌస్ లో చాలా మంది ఉన్నారు, వాళ్ళకంటే ముందు వెళ్ళిపోయింది, ఇది కరెక్ట్ టైం కాదు యష్మి వెళ్ళడం అని అనిపించింది అనమాట. ఆ అమ్మాయి షోకి మాత్రం మామూలుగా టీఆర్పీ ఇవ్వలేదు, చాలా టీఆర్పీ ఇచ్చింది.
1 వీక్ యష్మిని సేవ్ చేయడానికి, అంటే తను ఏదైనా సీక్రెట్ రూమ్ లో పెట్టడానికి అలా ట్రై చేసినా కూడా పర్లేదు. కానీ ఇంకా మరీ 3 వీక్సే ఉంది కదా, ఇప్పుడు తప్పదు. నామినేషన్ లో వచ్చిన వాళ్ళు, ఓటు తక్కువ వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ చేసేయాలి. బట్ నాకు అనిపించింది ఏంటంటే పాప మా అమ్మాయి కంటే హౌస్ లో ఎలిమినేట్, అంటే అమ్మాయి కంటే తక్కువ ఇచ్చిన వాళ్ళు, తక్కువ కంటెంట్ ఇచ్చిన వాళ్ళు కానీ, తక్కువ కష్టపడ్డ వాళ్ళు కానీ హౌస్ లో ఉన్నారు. వాళ్ళకంటే ముందు యష్మి ఎలిమినేట్ అయిపోయిందా అని అనిపించింది నాకైతే యష్మి విషయంలో. సో ఇంకా యష్మి ఫ్రెండ్స్ అంటే ఎనిమీస్ ని పెట్టమన్నది కానీ ఎవరిని ఎనిమీస్ లో ఏం పెట్టలేదు, అందరినీ ఫ్రెండ్స్ లోనే పెట్టింది. అంటే ఎనిమీస్ లో ఎవరు పెట్టిందో వాళ్ళని కూడా సజెషన్స్ ఇచ్చినట్టు ఇచ్చింది, చాలా మంచి సజెషన్స్ ఇచ్చింది. ఒకటి ఫ్రెండ్స్ లో ఎవరిని పెట్టింది, నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, విష్ణు పెట్టింది. నిఖిల్ గురించి ఎవరు ఏమనుకున్నా కానీ మన ఫ్రెండ్షిప్ ఇలాగే ఉంటది అని చెప్పడం మాత్రం చాలా మంచి విషయం. అలాగే చెప్పాలి, అలాగే ఉండాలి. ఎవరు ఏదో అంటున్నారని చెప్పేసి మీలో మీరు మారిపోవడం అంత కరెక్ట్ కాదు. 2 ప్రేరణ విషయంలో యష్మి ఎంతైతే ఏమంటారు లాయల్టీ ఉందో అది యష్మి నుంచే ఎక్కువ ఉంది ఫ్రెండ్షిప్ లో, ప్రేరణ నుంచి కంటే. ప్రేరణ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటది అంటే అమ్మయ్య ఒక కాంపిటీషన్ తగ్గింది అన్నట్టు ఉంటది అక్కడ ఏడ్చినా గానీ. ఇది మాత్రం రియల్, ఎవరు ఏమనుకున్నా ఇది మాత్రం రియల్. ప్రేరణ ఇన్నర్ ఫీలింగ్ మాత్రం ఇదే ఉంటది, అబ్బా ఒక కాంపిటీషన్ తగ్గింది అని. 2 ఎందుకంటే గర్ల్స్ లోంచి ఒకరు ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటారు. అబ్బా ఒకరు ఖచ్చితంగా ఉండాలంటే మిగిలిన గర్ల్స్ బయటకు వెళ్ళిపోవాలి కదా. సో ప్రేరణకు అన్ని తెలుసు, తను ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్ కు వెళ్ళొచ్చింది కాబట్టి ఎన్ని రోజులు ఉంది అన్ని రోజులు ఉందని కాదు, తనకు తెలుసు బిగ్ బాస్ ఫార్మేట్స్ అవన్నీ బాగా తెలుసు. సో ఇది తనైతే ఆల్రెడీ లాస్ట్ వీక్ అవినాష్ నబీల్ సేవ్ చేసినప్పుడు కూడా నువ్వు ఎందుకు సేవ్ చేసావు, ఒక కాంపిటీషన్ తగ్గేది కదా అని అన్నది. సో ఇప్పుడు కూడా యష్మి వెళ్ళిపోయినందుకు పైకి ఫీల్ అవుతున్నట్టు యాక్ట్ చేసినా ఇన్నర్ ఫీలింగ్ ఉండదు, అమ్మాయి ఒక కాంపిటీషన్ తగ్గిందని. కానీ ఏదైతే లాస్ట్ వీక్ నామినేషన్స్ అయ్యాయో అప్పుడు ఏదో యష్మి అంట ప్రేరణ గురించి బ్యాక్ పిచ్చింగ్ చేస్తుందట. నాకు తెలిసి యష్మి ప్రేరణ గురించి ఒక్కసారి కూడా బ్యాక్ పిచ్చింగ్ చేయలేదబ్బా. ఆ రోజు క్రింజ్ అన్న వర్డ్ తనే కాదు, ఆడియన్స్ అందరూ కూడా అదే అనుకున్నారు. అది పట్టుకొచ్చి నువ్వు ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇవ్వండి మాత్రం చాలా తప్పు పాపం. ఆ రోజు యష్మికి అన్యాయం అది. యష్మి ఎప్పుడు ప్రేరణ విషయంలో అలా చూడలేదు, చాలా చాలా లాయల్ గా ఉంది. ఇంకా చెప్పాలంటే ప్రేరణ వైపు నుంచి ఎప్పుడైతే చింపిందో టీషర్ట్ అప్పటి నుంచి ప్రేరణ యష్మితో మాట్లాడడమే మానేసింది. లైవ్ లో ఈ విషయం నిఖిల్తో కూడా చెప్పింది, నాకు నచ్చలేదు ఆ రోజు ఆ టీ షర్ట్ చంపడం, అందుకే నేను తనతో మాట్లాడడం తగ్గించాను అని. మీరు గమనించుకుంటే ఆ తర్వాత తను పెద్ద మాట్లాడలేదు యష్మితో. ఈవెన్ కంప్లైంట్ బాక్స్ లో కూడా అదే రాసింది తను. సో పెద్దగా మాట్లాడలేదు. యష్మి అలా ఉండదు. ఈవెన్ జైల్లోంచి ప్రేరణ యష్మిని మానేసి పృథ్వీని తీసుకొచ్చిన ఇమ్మీడియట్ ఏం పర్లేదురా అని తీసుకుంది, ఏం పర్లేదురా అని. కానీ ప్రేరణ అలా తీసుకోలేదు ఎప్పుడు. చింపితే తన యష్మి ఉన్న సిచ్యువేషన్ బట్టి ఆ రోజు టీషర్ట్ చింపింది. ఆ రోజు వీకెండ్ ఏదైతే నామినేషన్స్ లో అందరూ వచ్చి గ్రూప్ గేమ్ అంటున్నారని, ఇండివిజువల్ గా ఆడాలేమో అని అలా చేసింది. అది తెలిసి కూడా నువ్వు యష్మి మీద పగబట్టినట్టు బిహేవ్ చేయడం ప్రేరణ తప్పు కదా. సో యష్మి ఎప్పుడు ప్రేరణ విషయంలో అన్యాయం చేయలేదు. ఆ రోజు ఎవరైతే యష్మిని ప్రేరణ విషయంలో అన్యాయం చేసిందని నామినేట్ చేశారో ఖచ్చితంగా తప్పు. పాప మా వెళ్ళేటప్పుడు ఆ పిల్లకి అన్ని ఇలా లేనిపోయిన అబండాలు వేసారు ఆ అమ్మాయి మీద అని నాకు అనిపించింది. సో ప్రేరణ విషయంలో యష్మి ఎప్పుడు లాయల్ గా ఉంది, ఇప్పుడు కూడా అంతే లాయల్ గా ప్రేరణని మిత్రుల్లో పెట్టింది. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ వీళ్ళిద్దరు మంచి బాండ్ వీళ్ళిద్దరిది. సో పెట్టింది. విష్ణును కూడా వీళ్ళిద్దరు చాలా బాగుంటారు. విష్ణు కూడా యష్మి ఉన్న గర్ల్స్ లో యష్మి అంటే బాగా ఇష్టం. ప్రేరణ, రోహిణి మొత్తం ఇంకా ముగ్గురు ఉన్నారు కదా హౌస్ లో, ప్రేరణ, రోహిణి అండ్ యష్మి. వీళ్ళ ముగ్గురులో విష్ణుకి యష్మి అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. సో ఇది మాత్రం నిజమే. సో వాళ్ళందరినీ ఫ్రెండ్స్ లో పెట్టుకుంది. గౌతమ్ని పెట్టి ఏం చెప్పింది అంటే నువ్వు అందరితో చాలా మంచి సజెషన్, సోలోగా గేమ్ ఆడుకోగానే అందరితో ఇంటరాక్ట్ అవ్వు, అప్పుడు ఇంకా బాగుంటది అని చెప్పేసి ఏదైతే సలహా ఇచ్చిందో చాలా మంచి సలహా. అది ఫాలో అవ్వడం బెటర్. అండ్ సోలో అని పదే అనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆడియన్స్ చూస్తున్నారు ఎవరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఎవరు సోలోగా ఆడుతున్నారు అన్నది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి అవినాష్ నాకు అస్సలు ఎనిమి కాదు. అవినాష్ అండ్ యష్మిత్ కూడా చాలా మంచి బాండ్ వీళ్ళిద్దరిది. సో అవినాష్ నాకు అస్సలు ఎనిమి కాదు. బట్ కామెడీ విషయంలో నువ్వు అందరికీ నచ్చుతావు, కొంచెం ఇండివిజువాలిటీ కూడా చూపించాను, అది కూడా మంచి సలహానే. సో రోహిణి కూడా సేమ్ సలహా ఇచ్చింది. సో ఇది గౌతమ్కి, ఇద్దరులో నిఖిల్ అండ్ గౌతమ్లో ఒకరికి నామినేషన్ ఓటు వేయాలి అంటే ఖచ్చితంగా యష్మి గౌతమ్కే వేస్తుంది. ఎందుకంటే నిఖిల్తో ఆ అమ్మాయికి ఉన్న బాండ్ చాలా మంచి బాండ్. సో ఖచ్చితంగా నిఖిల్కి వేయదు. సో ఇది నామినేషన్స్ లోకి వచ్చిన వాళ్ళు. ప్రస్తుతానికి అఫీషియల్ గా నామినేషన్ లోకి వచ్చిన వాళ్ళు అయితే గౌతమ్, తేజ వీళ్ళిద్దరూ వచ్చేసారు. అవినాష్ అండ్ వైల్డ్ కార్డ్స్ లో ఉన్న తేజ అంతేనా, వైల్డ్ కార్డ్స్ లో ఉన్న ముగ్గురు వచ్చేస్తారు. ఎవరు, రోహిణి ఎలాగ మెగా చీఫ్ కాబట్టి తను కాకుండా గౌతమ్
తేజ అవినాష్ వీళ్ళు ముగ్గురు ఖచ్చితంగా నామినేషన్స్ లోకి వచ్చేస్తారు. యువతల నుంచి పృథ్వీ నామినేషన్స్ లోకి వచ్చేస్తుంది. అలాగే నబీల్ ని విష్ణు నామినేట్ చేసే ఛాన్స్ ఉంది, యువతల నుంచి గౌతమ్ నామినేట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఆ రకంగా నబీల్ కూడా వచ్చేయచ్చు. కానీ ఎవరు మొత్తం అందరిలో ఎవరు ఎంతమంది వచ్చారు నామినేషన్స్ లోకి అన్నది ఒకవేళ కనుక ఇప్పుడే అయిపోతే నేను ఇప్పుడే వెంటనే వీడియో పెడతా. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. మీరైతే ఎవరు ఈ వారం నామినేషన్ లోకి వస్తారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. టాటా బై.